హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం సింపుల్గా అండ్ ఈజీగా ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా బాగుంటుంది. మీ పిల్లల కోసం తప్పకుండా చేయండి. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బేసిన్ పౌడర్ వేసుకోండి. ఇందులో సాల్ట్ వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక చిటికెడు వాము వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోండి. అదేనండి, సోలా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. వాటర్ అన్నీ ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకోండి. అప్పుడే మనం కలుపుకున్న శనగపిండి అనేది టేస్ట్ బాగా ఉంటుంది. గట్టిగా ఉండదు, అలా అని లూజ్గా ఉండదు. ఇదిగోండి, నేను చూపించినట్లు కలుపుకోండి. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బౌల్లో 2 బాయిల్ పొటాటోస్ తీసుకోండి. బాగా స్మాష్ చేయండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం జీరా, సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 మిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. బాగా కలపాలి. ఇప్పుడు మిర్చి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. బాగా కలపండి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయ్యాక ఇలా నేను చూపించినట్టు ఆమ్లెట్లా చేసుకోవచ్చు, లేదనుకో రౌండ్ బాల్స్గా అయినా చేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో వేసుకొని ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని ఆయిల్లో వేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అందుకోసం ముందుగా ఇలా శనగపిండి వేసి చూసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మొత్తం అన్ని ఆలూస్ వేసేసుకోండి. ఇలా నేను చూపించినట్లు హీట్ చేసుకోండి. ఇలా చేసి చూడండి, తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి తీసుకొని సాస్ లేదా పల్లీ చట్నీతో తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel. Thank you for watching. Bye bye friends.